రంగారెడ్డి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్లో గత కొంతకాలంగా అహ్మద్ అలీ, అతని స్నేహితుడు, మరో ఇద్దరు యువతులు లివింగ్ రిలేషన్షిప్ లో నివసిస్తున్నారు. గత రాత్రి అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా గుర్తించారు. అధికంగా డ్రగ్స్ వాడటం వల్లే అహ్మద్ అలీ మృతి చెందినట్లుగా భావించి అనుమానాస్పద మృతికి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజేంద్రనగర్ పోలీసులు. రంగారెడ్డి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్లో గత కొంతకాలంగా అహ్మద్ అలీ, అతని స్నేహితుడు, మరో ఇద్దరు యువతులు లివింగ్ రిలేషన్షిప్ లో నివసిస్తున్నారు. గత రాత్రి అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా గుర్తించారు. అధికంగా డ్రగ్స్ వాడటం వల్లే అహ్మద్ అలీ మృతి చెందినట్లుగా భావించి అనుమానాస్పద మృతికి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజేంద్రనగర్ పోలీసులు. రంగారెడ్డి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్లో గత కొంతకాలంగా అహ్మద్ అలీ, అతని స్నేహితుడు, మరో ఇద్దరు యువతులు లివింగ్ రిలేషన్షిప్ లో నివసిస్తున్నారు. గత రాత్రి అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఈ విషయాన్ని గమనించిన అక్కడి స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా గుర్తించారు. అధికంగా డ్రగ్స్ వాడటం వల్లే అహ్మద్ అలీ మృతి చెందినట్లుగా భావించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజేంద్రనగర్ పోలీసులు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మెయిన్ గా అధికంగా డ్రగ్స్ వాడటం వల్లే ఇక్కడ అహ్మద్ అలీ మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. సో మనం డ్రగ్స్ గురించి రోజుకో న్యూస్ వింటూనే ఉంటున్నాం. అసలు ఈ డ్రగ్స్ అరికట్టడం ఎలా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎవరైతే మృతి చెందినటువంటి వ్యక్తి అలీ అనే వ్యక్తి తను మొబైల్ రిపేర్ మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని శివరాంపల్లి కన్వర్త్ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నారు. అలీ, తన స్నేహితుడు, మరొక ఇద్దరు యువతులు, వీళ్ళందరూ కూడా లివింగ్ రిలేషన్షిప్లోనే ఆ ఇంట్లో అద్దెకు నివాసం ఉండటం జరుగుతుంది. అయితే రాత్రి వీళ్ళు పార్టీ చేసుకున్నారు. పార్టీలో డ్రగ్స్ కూడా వినియోగించారని సమాచారం. ఆ డ్రగ్స్ వినియోగించినటువంటి సందర్భంలోనే మిగతా వారికంటే తను అలీ, మృతి చెందినటువంటి వ్యక్తి అలీ, అతను కొంత ఎక్కువగా డ్రగ్స్ను తీసుకొని ఓవర్ డోస్ అనేది అయిన కారణంగా ఆరోగ్యం అనేది ఒక్కసారిగా అనారోగ్యం పాలై విషమించి చనిపోయాడు అనే దానికి సంబంధించి ప్రస్తుతం మనకు సమాచారం అందుతోంది. అయితే దీని మీద ప్రస్తుతం పోలీసులు కేవలం అనుమానాస్పద మృతిగా మాత్రమే కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే అతను ఎలా చనిపోయాడు అనేది ఇంకా మెడికల్ టెస్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలిసినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాథమికంగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇక ఇనీషియల్గా ప్రస్తుతం అందినటువంటి సమాచారం ప్రకారం రాత్రి జరిగినటువంటి పార్టీకి ఎప్పుడైతే మిగతా స్నేహితులను అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారించినప్పుడు అసలు తను ఎలా చనిపోయాడు అనే దాని మీద ప్రశ్నించినప్పుడు రాత్రి జరిగినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం అనేది పోలీసులు ఎదుట ఇటు ఆ పార్టీలో పాల్గొన్నటువంటి మిగతా స్నేహితులు తెలియజేశారు. అయితే వీళ్ళకి అసలు ఆ కన్వర్ట్ అపార్ట్మెంట్స్ అనేవి గేటెడ్ కమ్యూనిటీగా ఉంది. గేటెడ్ కమ్యూనిటీలోకి డ్రగ్స్ అనేవి ఏ రకంగా లోపలికి తీసుకురాగలిగారు, వీళ్ళకు సరఫరా చేసినటువంటి వ్యక్తులు ఎవరు, సెక్యూరిటీని దాటుకొని అపార్ట్మెంట్లోకి డ్రగ్స్ అనేవి వచ్చాయి అంటే అది సెక్యూరిటీ లోపం కారణంగానా, లేకపోతే ఇదంతా కూడా ఆ అపార్ట్మెంట్లో తెలిసే జరిగిందా అనేటువంటి వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు అనేక ప్రశ్నలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి. సో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం అలీ మృతదేహాన్ని ఇటు హాస్పిటల్కు, స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన డ్రగ్స్ ఎంతలాగా తీసుకున్నాడు అనే విషయం కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రాథమికంగా మాత్రం రాత్రి జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ కారణంగానే, అది ఓవర్ డోస్ అయిన కారణంగానే తను చనిపోయాడు అనేటువంటి వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక డ్రగ్స్ వినియోగానికి సంబంధించి ఈ మధ్య కాలంలో అనేక ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపున గాంజాయి డ్రగ్స్ను తీసుకున్న తర్వాత మత్తులో ఎదుటి వాళ్ళని చంపడం, లేదంటే తామే సెల్ఫ్ హర్ట్ చేసుకోవడం, లేదంటే అనారోగ్యం పాలయ్యి ఇట్లా చనిపోవడం. సో అనేక ఘటనలు అనేవి ఈ డ్రగ్స్ ద్వారా చోటు చేసుకున్నటువంటి ఘటనలకు సంబంధించి నగర యువతను పెడద్రోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అనేక ఘటనలు అనేవి చోటు చేసుకుంటున్నాం. ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ను అరికట్టడం కోసం గంజాయి రహిత నగరంగాను, గంజాయి రహిత స్టేట్ గాను, డ్రగ్స్ రహిత స్టేట్ గాను తెలంగాణ రాష్ట్రాన్ని మార్చుతామని ఒకవైపు చెబుతుంటే, మరోవైపు మాత్రం ఇటువంటి ఘటనలు అనేవి వరుసగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మనం నిన్ననే మాట్లాడుకోవడం జరిగింది. ఒకవైపున ఇటు
ఎల్బీ నగర్ నుంచి బోడుపల్లి వెళ్తున్నటువంటి మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తిని గంజాయి గ్యాంగు డ్రగ్స్ మత్తులో ఉన్నటువంటి కొంతమంది యువకులు వాళ్ళు లోపల వెకిలి చేష్టలతో ఇబ్బంది పెట్టి ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా పొడిచి చంపినటువంటి ఘటన మరొక ముందే ఇప్పుడు డ్రగ్స్ మత్తులో మరొక వ్యక్తి అనారోగ్యం పాలై చనిపోయినటువంటి ఘటన వరుసగా ఇటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అనేక ఘటనల గురించి రోజు రోజుకు గతంలో ఒక నెల రోజులకు ఒకటి లేదంటే 2-3 నెలలకు ఒక ఘటన అనేవి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక రోజులోనే 2-3 ఘటనలు అనేవి చూడాల్సినటువంటి పరిస్థితి తెలుస్తుంది. దీని కారణంగా డిపార్ట్మెంట్లో కొత్త విధానాలు ఎన్ని తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు హెచ్ఎన్యూని తీసుకురావడం జరిగింది, ఈగల్ డిపార్ట్మెంట్ను తీసుకొచ్చారు, అనేక రకాల డిపార్ట్మెంట్స్ అనేవి కొత్తగా పుట్టుకొస్తున్నప్పటికీ కూడా అంతే ఇదిగా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ అమ్మకాలు గంజాయి అమ్మకాలు అనేవి కూడా ఆ రకంగానే గుట్టుచప్పుడు కాకుండా పుట్టకుక్కుల్లాగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రాథమికంగా ఇప్పుడు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఆ దర్యాప్తులో వీళ్ళకి డ్రగ్స్ సరఫరా చేసినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పూర్తి వ్యవహారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే రత్న, మీరన్నట్టు ఈ డ్రగ్స్ వాడకం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. సో రాత్రి డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టుగా చెప్తున్నారు. అందులో పాల్గొన్న యువకుల నుంచి ఎలాంటి ఏమైనా అప్డేట్ అందుతుందా అంట? ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలాంటివి ఏమైనా పోలీసులు ఏం చెప్తున్నారు దర్యాప్తులో భాగంగా? పార్టీలో పాల్గొన్నటువంటి మొత్తం 4 ఈ పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. 2 యువతులు, 2 అలీతో కలిపి అలీ స్నేహితుడు. సో 4 ఈ పార్టీలో ఉన్నారు. వాళ్ళంతా కూడా లివింగ్ రిలేషన్లో, ఇటు అలీ ఒక యువతితో లివింగ్ రిలేషన్లో ఉంటే తన స్నేహితుడు మరొక యువతితో, సో ఇలా 4 కలిసి ఒక అపార్ట్మెంట్లోని 805 అనేటువంటి ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు. సో వీళ్ళు తమ కార్యకలాపాలు ముగించుకొని వచ్చిన తర్వాత రాత్రి ఈ పార్టీని చేసుకున్నారు. ఈ పార్టీలోనే మద్యం వినియోగంతో పాటు మరోవైపున ఈ యొక్క డ్రగ్స్ను కూడా వినియోగించినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ డ్రగ్స్ను వాడుతున్నటువంటి సందర్భంలోనే అది ఓవర్ డోస్ అవ్వటం వల్ల ఆరోగ్యం ఒకసారిగా అనారోగ్యం పాలయ్యి తను చనిపోయాడు అనేది ప్రస్తుతం తెలుస్తున్నటువంటి సమాచారం. సో దీని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు కాబట్టి వాళ్ళను ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ రకంగా వాళ్ళు డ్రగ్స్ను అపార్ట్మెంట్లోకి తీసుకురావడం జరిగింది, ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారా లేకపోతే వీళ్ళే ఇంకొక ప్లేస్కి వెళ్ళి థర్డ్ పర్సన్ ద్వారా తీసుకున్నారా అనేటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దర్యాప్తులో వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్న.